పోకో X6 హీరో మనం ఫుల్ రివ్యూ చూస్తాం అనమాట. సో యాక్చువల్గా నేను ఫ్రీక్వెంట్గా ఇంతకుముందు రెడ్మీ Note 13 Pro అండ్ పోకో X6 Pro అన్బాక్స్ చేసి రివ్యూ చేశాను అనమాట. దాని కింద నాకు మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్ పోకో X6 కొనొచ్చా, సో పోకో X6 ఆ వాల్యూ ఫర్ మనీనా కాదా అని చెప్పి అడిగారు అనమాట. అండ్ దీంతో వస్తుంది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది, AMOLED డిస్ప్లేనే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది అనమాట. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంతో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ వస్తుంది. ఇదే ప్రాసెసర్ మనకు 30,000లో ఉన్న రియల్మీ 12 Pro Plus లో వస్తుంది అనమాట. 30,000లో ఉన్న ప్రాసెసర్ ఆ ప్రాసెసర్ దీంతో వస్తుంది అనమాట. అది కరెక్ట్ ప్రైసింగ్ కాదు, ఈ ప్రాసెసర్ ఈ రేంజ్ లో ఉండడమే కరెక్ట్ ప్రైసింగ్. ఇది ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, పర్ఫెక్ట్ ప్రైసింగ్ లోనే ఉందన్నమాట. ఓకేనా, అయితే మనం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. చూసుకుంటే ఇందులో ప్రాసెసర్ అనమాట, దీంతో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ వస్తుంది. నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 5,70,000 వచ్చింది అనమాట. నేను రియల్మీ 12 Pro Plus టెస్ట్ చేశాను, అరౌండ్ ఒక 6,40,000 దాకా వచ్చింది. ఒక దీన్ని 5 lakh నుంచి ఒక 6,50,000 దాకా వస్తుంది ఈజీగా. దీని స్కోర్ మాత్రము మంచి స్కోరే. ఈ ప్రైస్ బ్రాకెట్ 20,000 ప్రైస్ బ్రాకెట్ చాలా మంచి స్కోర్ అది. అండ్ దీన్ని యూస్ చేసి మీరు BGMI వచ్చేసి స్మూత్ ఎక్స్ట్రీమ్ లో ఆడొచ్చు అండ్ HDR ఎక్స్ట్రీమ్ కూడా ప్లే చేయొచ్చు అనమాట. మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, నేను కాదని చెప్పను. ఆ ప్రైస్ బ్రాకెట్ కి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour ఆడే లోపలనే నోటిసబుల్ ఫ్రేమ్ డ్రాప్స్ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఆ ఫ్రేమ్ డ్రాప్స్ అవడం కానీ, గేమ్ ల్యాగ్ అవ్వడం కానీ ఈజీగా మీరు నోటీస్ చేస్తారు అనమాట. మీరు గేమింగే మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ స్కిప్ చేసి పోకో X6 Pro ఉందన్నమాట 25,000 ప్రైస్ బ్రాకెట్లో, దానికి వెళ్ళడం మంచిది. సో హార్డ్ కోర్ గేమర్స్ అంటే మాత్రం నేను రికమెండ్ చేయను. బట్ ఈ ఫోన్ కొనుక్కున్న తర్వాత గేమ్స్ మాత్రం ఆడుకోవచ్చు. బట్ డే టు డే లైఫ్లో కానీ, మీకు ప్రాసెసర్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ ఎక్కడ దీంతో మనకి ప్రాబ్లం లేదనమాట. CPU థ్రాట్లింగ్ కూడా రన్ చేసి చూసాను, అరౌండ్ ఒక 81% ఏమో వచ్చింది. అండ్ ఇంకొకసారి రన్ చేసి 79% వచ్చింది. సో 80% పైన వస్తే బాగానే వర్క్ చేస్తున్నట్టుగా, బిలో 80% వస్తే యావరేజ్ పర్ఫామ్ చేస్తున్నట్టు అర్థం అనమాట. బట్ ఓకే, బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ టెంపరేచర్స్ కూడా చూసుకుంటే 40 to 41 degrees రీచ్ అయిందనమాట. సో టెంపరేచర్స్ కూడా ఎక్సీడ్ అవ్వడం లేదు, కంట్రోల్లోనే ఉందన్నమాట. ఈ ప్రాసెసర్ కన్క్లూజన్ ఏం చెప్తానంటే ఆల్మోస్ట్ నేను 3 ఫోన్లు టెస్ట్ చేస్తాను ఈ ప్రాసెసర్తోనే. సో మీకు డే టు డే లైఫ్లో అన్ని టాస్క్ని ఈజీగా పర్ఫామ్ చేస్తుంది. వాట్సాప్, ఫేస్బుక్, వాటర్ ఇట్ అన్ని గేమ్స్, లైట్ గేమ్స్ కూడా ఈజీగా పర్ఫామ్ చేస్తుంది. కానీ హెవీ టాస్క్లు కానీ, హెవీ గేమ్స్ కానీ రన్ చేసేటప్పుడు మీరు నోటిసబుల్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, ల్యాగ్స్ కానీ ఖచ్చితంగా ఫేస్ చేస్తారనమాట. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి దీంతో మనకి 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది వచ్చేసి 1800 nits ఉంటుంది పీక్ బ్రైట్నెస్ అనమాట. టిపికల్ బ్రైట్నెస్ చూసుకుంటే ఒక 1000 nits దాకా అనుకోవచ్చు. ఒక 1000 nits, 1100 nits అలా ఉంటుంది అనుకోవచ్చు. అండ్ 120 Hz AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కాదు, 60 లేదా 120, అంతేగాని LTPO ప్యానల్ కాదనమాట. దీని యూస్ చేసి వాళ్ళు HDR కూడా ప్లే చేసుకోవచ్చు చెప్తున్నారు. కానీ నేను ఎక్కడ, నాకు రెడ్మీ Note 13 Proలోనూ సేమ్ ప్రాబ్లమే, అండ్ ఈ ఫోన్లో కూడా సేమ్ ప్రాబ్లమే. నాకు ఎక్కడ HDR కంటెంట్ ప్లే చేయడానికి ఇవ్వలేదు. సో ఎట్లా చూస్తాం, మనం 1800 nits ఇచ్చారు కదా, సో దాన్ని ఎలా మనం చూడగలుగుతాము? సో యూట్యూబ్లో కూడా HDR కంటెంట్ ప్లే అవడం లేదు. మేబీ ఇది గ్లిచ్చా, బగ్గా తెలియదు. వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా దీన్ని ఫిక్స్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే యూట్యూబ్లో కానీ, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో ఎక్కడ మీకు HDR అయితే కనబడడం లేదు ఇందులో. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇండోర్ లైట్ కండిషన్స్లో కానీ, అవుట్డోర్ లైట్ కండిషన్స్లో కానీ, డిస్ప్లే విజిబిలిటీలో కానీ, అండ్ కలర్స్ కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. సాచురేషన్ లెవెల్స్ కానీ, షార్ప్నెస్ అవన్నీ. డిస్ప్లే 20,000కి మాత్రము ఈ డిస్ప్లే మాత్రం ఒక్కబెట్టడానికి లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే ఇన్ ది సెగ్మెంట్ నేను చెప్తున్నా కదా. సో నేను చూసిన వాటిలో 20,000 ప్రైస్ బ్రాకెట్లో నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే. మీకు మల్టీమీడియా కన్సెప్షన్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఫోన్ మాత్రం. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఫస్ట్ టైం పోకో X సిరీస్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం మాత్రము. సో దాన్ని యూస్ చేసి మనం బాగానే వర్క్ అవుతుంది. ఎక్కడ నాకు ఫెయిల్ అవ్వడం కానీ అలా అంటే ఏం లేదు. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ హ్యాప్టిక్స్, మెయిన్గా హ్యాప్టిక్స్ కూడా బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఇచ్చారన్నమాట. 20,000 ప్రైస్ బ్రాకెట్లో కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఇవ్వడం విచ్ ఇస్ గుడ్ థింగ్. సో అప్రిషియేట్ చేయొచ్చు ఈ విషయానికి మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్. ఇది కెమెరా చూసుకుంటే 64 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 MP యూజ్లెస్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది అనమాట. అండ్ 64 MP మెయిన్ కెమెరా చూసుకుంటే డే లైట్ కండిషన్స్లో మాత్రం నేను కంపేర్ టు పోకో X6 Proతో కంపేర్ చేసుకుంటే దీంతోనే కెమెరాస్ కొంచెం బాగా పర్ఫామ్ చేస్తుంది. అది ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ ఏమో తెలియదు, కానీ నాకు దాంతో కంపేర్ చేసుకుంటే ఆ కలర్స్ విషయంలో కానీ అన్నీ కొంచెం కరెక్ట్గానే బ్యాలెన్స్ అయ్యింది. దీంతో మాత్రం కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది కంపేర్ టు పోకో X6 Pro కన్నా కంపేర్ చేసుకుంటే. ఓకే, సో ఫొటోస్ కానీ అన్ని డే లైట్ కండిషన్స్లో మాత్రం బాగానే వస్తుంది. ఫొటోస్ మనకి ఎక్కడ అలా ఉంది ఇలా అని చెప్పడానికి లేదు, బాగానే ఉంది ఫొటోస్ అయితే. అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం నోటీస్ చేశాను.
నార్మల్ మోడ్లో ఫొటోస్ తీసినప్పుడు హెచ్డిఆర్ ఆఫ్ చేసి ఆన్ చేసి తీస్తే మనకి పర్ఫెక్ట్గా హెచ్డిఆర్ వర్క్ అవుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే 64 మెగాపిక్సెల్ ఆన్ చేస్తావో అప్పుడు మాత్రం నీకు హెచ్డిఆర్ వర్క్ అవ్వడం లేదు. ఓకేనా, సో ఇది ఒక ప్రాబ్లం నేను నోటీస్ చేశాను అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా హెచ్డిఆర్ ఆన్ చేసి ఆఫ్ చేసి తీసినా పెద్దగా నేను నోటీసబుల్ డిఫరెన్స్ అయితే నేను చూడలేదు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ దాది పెద్దగా మీకేం యూస్ఫుల్ ఉండదు. ఏదో పేరుకు ఉందంటే ఉంది, తీసుకోవాలంటే తీసుకోవచ్చు, అంత పెద్దగా ఏమైతే లేదనమాట. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, దాని గురించి మర్చిపోండి. అండ్ వీడియో సెషన్కి పోతే వీడియోస్లో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 4K 30 రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. కానీ దానికి ఆప్టికల్ స్టెబిలిటీ సపోర్ట్ చేయదు. ఇన్ కేస్ మనం స్టెబిలిటీలో వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 1080p 30fps రెస్ట్రిక్ట్ చేశారనమాట. సో 4K 60fps ఇచ్చింటే బాగుండు. ఎందుకంటే మనకి పోకో F1 ఒక ఫోన్ లాంచ్ అయింది కదా, సో ఆ ఫోన్లో స్టిల్ 4K 60fpsలో మనం రికార్డ్ చేయొచ్చు అనమాట వీడియో. ఎప్పుడు 5 ఏళ్ళ ముందు లాంచ్ అయిన ఫోన్లో. అది ఎంతకు లాంచ్ అయింది? 20,000కి. ఇది ఎంతకు లాంచ్ అయింది? 21,000కి. సో ఈ ఫోన్లో 4K 60fps లేదు. 5 ఏళ్ళ ముందే అంత బాగా తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు ఫోన్లోకి ఏమైందో నాకు అర్థం కాలేదనమాట. ఓకే, అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మీరు 1080p 30fps రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో క్వాలిటీలో ఆ 4K 30fps మాత్రం నాకు బాగానే అనిపించింది. 1080p మాత్రం అంత పెద్దగా ఏమనిపించలేదు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే వేస్ట్, యావరేజ్గా ఉంది ఫుటేజ్. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా బాగానే ఉంది, అంత పెద్దగా ఏం లేదు, బట్ ఓకే యావరేజ్గా పర్ఫామ్ చేస్తుంది వీడియోస్ క్వాలిటీ మాత్రము. అండ్ నైట్ లో చూసుకుంటే మెయిన్ కెమెరా నుంచి తీసినప్పుడు బాగానే వర్క్ అవుతుంది, కలర్స్ కానీ అవన్నీ బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ నైట్ మోడ్ ఆన్ చేసి తీసినా కూడా బాగానే వర్క్ అవుతుంది మెయిన్ కెమెరా నుంచి. కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కదా బ్యాక్ కెమెరా, అది ఎక్స్పెక్ట్ చేయమాకండి, చాలా డల్గా వస్తుంది ఫొటోస్ మాత్రం. పిక్చర్స్ అయితే చాలా వర్స్ట్, అసలు యూజబుల్గా కూడా ఉండదు, బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా యావరేజ్గానే పర్ఫామ్ చేస్తుంది నైట్ టైంలో మాత్రం, ఫోటోస్ విషయంలో మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే వీడియోస్ నైట్ టైము 4K 60fpsలో ఆల్మోస్ట్ స్టెబిలైజేషన్ అయితే లేదు మనకి, కానీ బాగానే ఉంది వీడియో క్వాలిటీ. అండ్ 1080p 30fps చూసుకుంటే స్టెబిలిటీ అదర్తాంది ఎక్కువ, అంటే షేకినెస్ ఇంకా ఎక్కువ వస్తానంటే అనిపిస్తుంది అనమాట. అంటే ఒక టైప్ ఆఫ్ మీకు ప్లే చేస్తాను చూడండి, ఒక టైప్గా షేక్ అవుతుంది వీడియో మాత్రం. అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే బిలో యావరేజ్ వీడియో క్వాలిటీ, 1080p 30fps రికార్డ్ చేయొచ్చు, అది బిలో యావరేజ్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కూడా 1080p 60fps రికార్డ్ చేయొచ్చు అనమాట. ఓకే యావరేజ్ గానే పర్ఫామ్ చేస్తుంది నైట్ టైంలో కూడా, అంత పెద్దగా ఏమీ లేదు. సో ఇది కెమెరా గురించి చూసుకుంటే. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమే వస్తుంది అనమాట, పాలికార్బోనేట్ ఫ్రేమ్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లాస్టిక్, ఇది కూడా ప్లాస్టిక్ బ్యాకే. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే కాంప్రమైజ్ ఖచ్చితంగా మీకు కనబడిస్తుంది. గుప్తా ఇన్ఫర్మేషన్ ఛానల్లో కూడా మనకి రెడ్మీ నోట్ 13 Pro కానీ అండ్ పోకో X6 Pro కానీ బిల్డ్ క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది, అర్థంగా ఎరిగిపోయింది అనమాట. సో ఖచ్చితంగా వీళ్ళు బిల్డ్ క్వాలిటీ పైన కాన్సన్ట్రేషన్ చేసి ఫ్యూచర్లో అల్యూమినియం ఫ్రేమ్ తీసుకురావాలని నేను కూడా కోరుకుంటాను. సో ఇంకా ఎంతకాలం అని ప్లాస్టిక్ ఫ్రేమ్ తీసుకొస్తారు, మహా అంటే ఏమి ₹1000 ఎక్స్ట్రా పెట్టబోతారు కదా. సో దాన్ని పెట్టిన తర్వాత ₹1000 ఎక్స్ట్రా పెట్టినా పర్లేదు, అల్యూమినియం ఫ్రేమ్ తీసుకొస్తే ఏమైపోతుంది అబ్బా, పోయేది ఏముంది అక్కడ. సో కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ ఉంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే మిస్ చేయలేదు, దాన్ని ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్స్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది. పౌచ్ ఇచ్చారు కదా వాళ్ళు, ఇదే అంత పెద్ద క్వాలిటీ అయితే కాదు, కానీ ప్రెజెంట్ నడుస్తుంది. మీరు ఫ్యూచర్లో మళ్ళీ వేరే పౌచ్ చూసి కొనుక్కోవచ్చు. ఈ పౌచ్ యూస్ చేసుకున్నారంటే ఇది మ్యాట్ ఫ్రీస్తో వస్తుంది అనమాట. ఇది యూస్ చేస్తే మీకు పర్లేదు, బాగానే ఉంది. అంత పెద్దగా చూడడానికి లుక్స్ అయితే ఏం కాదు, బట్ ఓకే. స్పీకర్ చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆ ప్రైస్ బ్రాకెట్కి స్పీకర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, వంగల పెట్టడానికి అయితే ఏం లేదు. ఓకే అంత పెద్దగా అయితే ఏం లేదు, బట్ ఓకే బాగానే ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కానీ స్టీరియో స్పీకర్స్ ఎఫెక్ట్ కానీ బాగానే ఉంది. కానీ 60/40 ఇవ్వడం వల్ల మీరు అంత పెద్దగా ఏం ఫీల్ అవ్వరు స్టీరియో ఎఫెక్ట్ మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే UI, ఈ ఫోన్లో నేను ఏదైనా వంక పెట్టాలి నాకు నచ్చలేదంటే మాత్రము MIUI 14తో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే Android 13తో వస్తుంది. Android 13తో 2024లో లాంచ్ అయిన ఫోన్లో స్టిల్ Android 13తో రావడం ఎంతవరకు కరెక్టు? అండ్ వీళ్ళు ప్రామిస్ చేస్తారు 3 years అప్గ్రేడ్స్ తీసుకొస్తామని చెప్పేసి, బట్ Android 13తో తీసుకొని వచ్చి నువ్వు 3 years అప్గ్రేడ్స్ తీసుకొని వస్తే అది 2 years అవుతుంది, కానీ 3 years అప్గ్రేడ్స్ కింద కన్సిడర్ చేయలేమన్నమాట. సో మీకు మోస్ట్ ప్రాబబ్లీ Android 16 వరకు రావచ్చు, అంతే అనమాట. సో బ్లోట్వేర్ కూడా MIUI మీకు తెలిసిందే, బ్లోట్వేర్ కూడా చాలా ఎక్కువ ఉంది. గ్లాన్స్ ఆన్ చేసుకోమని చెప్తుంది, ఎవ్రీ రోలో మీకు బ్లోట్వేర్ ఉందన్నమాట. బ్లోట్వేర్ కూడా తగ్గించుకోవాలి వీళ్ళు ఫ్యూచర్లో. ఎందుకంటే 20,000 కూడా ఇప్పుడు ఇంతకుముందు అయితే పర్లే 10,000 12,000 తీసుకొస్తున్నారు ఫోన్లు. ఇప్పుడు 20,000 25,000 30,000 32,000 కూడా వెళ్ళిపోతుంది కాబట్టి. సో మీరు ప్రీమియం ప్రైజింగ్ ప్రీమియంగా పెట్టినప్పుడు ఖచ్చితంగా
మీరు దాని సాఫ్ట్వేర్ కూడా ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకోవాలన్నమాట. బట్ వీళ్ళు అలా చేయడం లేదు కదా, ఇంకా కూడా స్టిల్ బోర్డర్ తీసుకొని వస్తున్నారు అనమాట. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 5100 mAh బ్యాటరీ వస్తుంది. దాన్ని ఛార్జ్ చేయడానికి 67 వాట్ ఛార్జర్ మనకి బాక్స్ లో ఇంక్లూడ్ చేసింది అనమాట. బాక్స్ లో ఏం ఛార్జర్ స్కిప్ చేయలేదన్నమాట. సో మోస్ట్ ప్రాబబుల్ ఒక 20% నేను ఛార్జింగ్ పెట్టారంటే ఒక 40 నిమిషాల్లో 40 to 45 minutes మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. లేదు 0 నుంచి పెట్టారు, ఒక 5% నుంచి పెట్టారంటే మాత్రం విత్ ఇన్ 1 hour లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. 20,000 ప్రైస్ బ్రాకెట్కి ఇది మోర్ దెన్ ఎనఫ్ అన్న ఒపీనియన్. అండ్ నెక్స్ట్ డిశ్చార్జింగ్ టైం చూసుకుంటే మీకు ఎట్లేదనుకున్నా ఒక 6.5 hours నుంచి 7 hours మీకు స్క్రీన్ టైం ఈజీగా వచ్చేస్తుంది. ఒక ఫుల్ డే మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ చెవిగా యూస్ చేస్తే ఈవినింగ్ కి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది గైస్ పోకో X6 ఒక ఫుల్ రివ్యూ. నా కంక్లూజన్ ఏం చెప్తానంటే ఈ ఫోన్ పైన సో 20,000 విత్ కార్డ్ ఆఫర్తో, వితౌట్ కార్డ్ ఆఫర్ 21,000 అనమాట దీని ప్రైస్. సో 8 to 256 వస్తుంది. బేస్ వేర్ అంటే మనకి 8 to 256 వస్తుంది కాబట్టి సో 20,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోను అయింది ఆ సెగ్మెంట్లో మాత్రము. 1.5K రెజల్యూషన్ కావచ్చు, ఆ ప్రోసెస్ స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ రావడం కానీ అన్నీ బాగానే ఉంది. కొంచెం కెమెరాస్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో కెమెరాస్ విషయంలో మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను పోకో X6లో కూడా. బట్ కంపేర్ టు పోకో X ప్రో కానీ కంపేర్ చేసుకుంటే పోకో X6 బెటర్గానే ఉంది. 20,000 మీరు ఒక ఫోన్ చూస్తూ ఉంటే సో ఖచ్చితంగా పోకో X6 మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఆ డిస్ప్లే కావచ్చు, ఆ ప్రాసెసర్ అన్ని ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ అయితే అవుతుంది ఖచ్చితంగా 20,000 ప్రైస్ బ్రాకెట్లో మాత్రం మీ ఫోన్. సో ఇది గైస్ పోకో X6 ఒక ఫుల్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే సో ఇంకేం డౌట్స్ ఉంది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ కమెంట్ రిప్లై చేస్తాను. దిస్ సైనింగ్ ఆఫ్ ఫైల్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.